దానికి మనకు నియమం ఉంది, ఎక్కడికి ఆపేసేయాలి, బ్రేక్ చేయాలి. కొన్ని రోజులు చదవచ్చు, అన్ని తర్వాత ఇంకా కన్ఫ్యూజన్ ఏమవుతుంది. చేయాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ఈ యజ్ఞం చేయడం వల్ల ఏదో ఒకటి ఆశించి కాకుండా నా యొక్క విధి, నా యొక్క కర్తవ్యం ఇది చేయదగినదే అని చేయడం అన్నమాట. 11వ శ్లోకం. అభిసంధాయతు ఫలం పరస్యోత్సాదనార్థం వా. ఇక మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు, మనసుకు, శరీరానికి, వాక్కుకు, వాక్ కాయం, మనోవాక్కాయములకు బాధ కలిగి చేయబడినవి అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు. ఇంకా 20వ శ్లోకం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే ఇప్పుడు దానం గురించి చెప్తున్నాడు భగవాన్. సాత్విక, రాజసిక, తామసిక దానం. తగిన ప్రదేశముల యందు, దుర్భిక్షాది కాలముల యందు, అంటే కరువులు కాటకాలు వచ్చినప్పుడు భోజనానికి, బట్టలకు మన డబ్బు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం ఎక్కువ మొత్తంలో మనం సహాయం చేయాలి. దుర్భిక్షాది కాలముల యందు ఆకలి దప్పులతో బాధపడేవారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికి, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికి, అంటే అర్హత కలిగిన వారికి ప్రత్యుపకారమును ఆశింపక. ఇది ఇవ్వడం వల్ల పేరు ప్రతిష్టం, ఫ్లెక్సీలు కడతారు, సన్మానం చేస్తారు, అట్లాంటివి లేకుండా ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం. పరిక్లిష్టం తత్థానం రాజసంస్మృతం. తత్థానం రాజసంస్మృతం. కలిపి ఫలముద్దిశ్య వా పునః దీయతే
ఇప్పుడు రాజసదానం ఏదైనా పనులు కానీ వ్యాపారంలో కానీ మనం అపాత్రేభ్యశ్చ దీయతే